రైతు భరోసా నిరీక్షణ ముగిసిన ప్రభుత్వ గడువు. రైతు భరోసాకు సంబంధించి ఈ నెలాఖరికి ఇస్తాం, వచ్చే నెలాఖరికి ఇస్తాం, తర్వాత ఇస్తాం, చాలా వరకు చెల్లింపులు అయిపోయినాయి అని చెప్పేసి రకరకాలుగా ఒక్కొక్కరు ఒక్కో రకమైన భాష్యం చెప్పారు. దానికి సంబంధించి వాళ్ళు ఇచ్చిన గడువు కూడా తీరిపోయింది, ఆ నిరీక్షణ ఇక అయిపోయింది అన్నట్టుగా కూడా ఒక వార్త చూస్తున్నాం మనం. ముగిసిన ప్రభుత్వ గడువు, సర్కారు నుంచి స్పష్టత కరువు, 18 లక్షల మంది రైతుల ఎదురుచూపు, 4,800 కోట్లకు పైగా నిధులు అవసరం, 4,800 కోట్ల రూపాయల నిధులు ఇంకా కూడా అవసరమట. రాష్ట్ర రైతాంగం అంతా రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నది. ప్రభుత్వం ఇచ్చిన గడువు ముగిసినప్పటికీ 4 ఎకరాలకు పైగా భూమి ఉన్న రైతుల ఖాతాల్లో ఇంకా నగదు జమ కాలేదు. సో 4 ఎకరాల వరకే పడ్డదట. ఈ విషయంపై ప్రభుత్వం సైతం క్లారిటీ ఇవ్వలేదు. దీంతో రైతు భరోసా వస్తుందా రాదా అనే డైలమాలో పడ్డారు రైతులు. మిగిలిన రైతులకు భరోసా నిధులు జమ కావాలంటే ఇంకా 4,800 కోట్ల రూపాయల నిధులు అవసరమవుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. సో రైతుకి పెట్టుబడి సాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని తీసుకొచ్చింది. ప్రతి పంటకు ఎకరానికి 12,000 చొప్పున రూపాయలు అందజేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వ హామీ ఇచ్చిన ప్రకారం భరోసాకు శ్రీకారం చుట్టింది. అర్హులైన ప్రతి రైతుకు భరోసా ఇస్తామని చెప్పేసి అయితే ప్రభుత్వం ప్రకటించింది. కేవలం వెంచర్లు, కొండలు, గుట్టలకు ఇవ్వబోమని, సాగు భూమికి మాత్రమే ఇస్తామని ప్రకటించింది. కానీ ఇప్పటివరకు 4 ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా నిధులు వారి బ్యాంకు అకౌంట్లలో జమ అయ్యాయి. మిగిలిన ఇంకా 18 లక్షల మంది రైతులకు జమ కావాల్సి ఉంది. అయితే ఎప్పుడు అవుతాయోనని రైతులు ఎదురు చూస్తున్నారు. ముగిసిన గడువు. రైతు భరోసాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 31 వరకు డెడ్ లైన్ అనేది విధించింది. ఈలోగా అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేస్తామని ప్రకటించింది. కానీ ప్రభుత్వం విధించిన గడువు, సీఎం మంత్రులు చేసిన ప్రకటనల గడువు సైతం ముగిసింది. రుణమాఫీ గురించి చెప్పారు వీళ్ళు, ఓకే. అయినా రైతు భరోసా మిగిలిన రైతులకు ఎప్పుడు వేస్తారో మాత్రం ప్రకటించలేదు. విపక్షాల పార్టీలు సైతం ఇప్పటికే భరోసా వేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. భరోసాపై కాంగ్రెస్ పార్టీ చెబుతున్న లెక్కలు అధికార లెక్కల్లో తేడాలు ఉన్నట్లు స్పష్టమవుతోంది. మార్చి నెల 28 వరకు